గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ప్రాముఖ్యత గురించి, అలాగే శివరాత్రి రోజు ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు చేయకూడదు అని, అలాగే మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారండి? ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆర్టీవీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. గురుగారు, శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆ పరమశివుడు గుర్తుకొస్తూ ఉంటాడు. ఆ రోజు మొత్తం కూడా అసలు మహాశివుడి పాటలు వింటూ ఆ దేవుడు భక్తిలో ఉండిపోతూ ఉంటాం. అసలు మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏంటండి? శివరాత్రి అనేది మన అందరూ ఋషి పరంపరంగా ఉన్నటువంటి మన శాస్త్రాలన్నీ కూడా ప్రధానంగా పూజ అనేది ఏది చేసినా ఒక విధానం ఉంటుంది. శివుడికి అభిషేకం చేయాలన్నా, మిగతా దేవతలకి అర్చన చేయాలన్నా ఋషి ప్రోక్తమైనటువంటిది మన శాస్త్రం మొత్తం కూడా. శివుడికి అర్చన చేసే విధానం ఒకటి ఉంది, ఋషి ప్రోక్తంగా ఏర్పాటు చేశారు. మరి దాంట్లో ఏంటంటే శివరాత్రి ప్రతి నెలా వచ్చేదాన్ని శివరాత్రి అనుకుంటాం, నెలకు ఒకసారి వచ్చేది. మరి సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు. శివరాత్రికి మహాశివరాత్రికి చాలా తేడా ఉంది. మాస శివరాత్రి అంటూ కూడా అంటుంటారు. మాస శివరాత్రికి మహాశివరాత్రికి చాలా తేడా ఉంది. మహాశివరాత్రి అనేది సంవత్సరంలో ఒక్క మారు మాత్రమే వచ్చేది. ఏంటయ్యా అంటే పరమశివుడు ఆకాశం నుండి భూమి మీద కాలు పెట్టిన సమయమే మహాశివరాత్రి లింగోద్భవ సమయం. అంటే ఆయన లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారు భూమి మీద కాలు పెట్టాడు. ఎట్లా కాలు పెట్టాడయ్యా అంటే పాతాళం నుంచి ఆకాశం మన కనపడినంత వరకు అంత ఆకారంలో ఆయన ఉద్భవించాడు. దాన్నే మనం జ్యోతిర్లింగం అనుకుంటూ ఉంటాం. అవునండి, శ్లోకం ఉంది, ఆ పాతాళ లభస్థళాంధభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణే అందుబాంధామృతై అని శ్లోకం ఉంది. అంటే పాతాళం నుంచి ఆకాశం వరకు స్వామివారు భూమి మీద కాలు పెట్టిన స్థలం. ఆ సమయంలోనే 12 జ్యోతిర్లింగాలు ఉద్భవించినాయి భూమండలం మీద. మనం జ్యోతిర్లింగాలు అనుకుంటాం కదా, అవునండి, 12 రకాల జ్యోతిర్లింగాలు ఈ భూమండలం మీద ఉద్భవించినాయి. ఇది లింగోద్భవ కాలంలో మహాశివరాత్రి రోజున, అంటే ఆయన బర్త్డే లాంటిది ఆ రోజున. మరి ఆ సమయంలో అభిషేకం చేయడం అనేది చాలా విశేషమైన ఫలితం వస్తుంది. మనం రెగ్యులర్గా మనం కొన్ని పండుగలు ఎట్లా పిలుచుకుంటామంటే గణపతి నవరాత్రులు అంటామనా, తర్వాత దేవీ నవరాత్రులు, తర్వాత శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు, అట్లే మహాశివరాత్రి. రాత్రి శబ్దం అనేది ఎందుకు వచ్చింది అంటే రాత్రి పూజ చేస్తేనే రాత్రి శబ్దం వచ్చిందా? కాదు అనా. గణపతి నవరాత్రులు మనం గణపతిని పగలే పూజ చేస్తాం. రాత్రి శబ్దం అనేది ఎందుకు వచ్చిందంటే రాత్రి అంటే చీకటి. ఒక చిమ్మ చీకటిలో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, భయం కలుగుతుంది. అవునా, ఏమి కనపడకుండా మనం బండి డ్రైవ్ చేసామను, కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, ఎటు పోవాలో తెలియదు, రాయి ఉందా, రప్పు ఉందా, గుంటుందో అర్థం కాదు, భయం ఏర్పడుతుంది. భయం ఏర్పడితే భయం వెనకాల ఏముంటుంది? మృత్యు ఉంటుంది. ఎప్పుడైతే భయం ఉంటుందో మృత్యు ఉంటుంది. మరి మానవుడికి ఈ యొక్క జీవితంలో సంసార బాంధవంలో ఒకడికి ఉద్యోగ సమస్యతో భయం ఉంటుంది, ఒకడికి పిల్లలు పుట్టలేని నాకు భయం ఉంటుంది, ఒకడికి నాకు డబ్బులు సరిపోవట్లేని బాధ ఉంటుంది. ఇవన్నీ సుఖదుఖాలు మానవుడికి కామన్గా వస్తూ ఉంటాయి. ఇటువంటి సుఖదుఖాలను పోగొట్టేదే మహాశివరాత్రి. కాబట్టి లింగోద్భవ సమయంలో ఎవరైతే పరమశివుడికి పగలు మొత్తం ఉపోష ఉండి మరి రాత్రిపూట లింగోద్భవ సమయంలో పరమశివుడికి అభిషేకం చేసి జాగరణ చేస్తారో మనిషికి జీవితంలో భయం అనేది ఏదైతే ఉందో, మనం పడుతున్న బాధ ఏదైతే ఉందో, మనం తీరని కోరిక ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేరడానికి మహాశివరాత్రి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వు సంవత్సరం పొడవుతో అభిషేకం చేయడం వేరు, ఒక్క శివరాత్రి రోజున అభిషేకం చేయడం అనేది వేరు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు జన్మించారో మీకు తెలుసా? కృష్ణాష్టమి శ్రావణ మాసంలో అర్ధరాత్రి ఆయన కూడా జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన జన్మించిన తర్వాత ఏం చేశాడు? భగవద్గీత బోధించాడు మానవులకి. అవునా? మరి వాళ్ళ భగవద్గీత అనేది ఏ మనిషితో ఎట్లా మాట్లాడాలి, సమస్య వస్తే సమస్య నుంచి ఎట్లా బయటపడాలి, ఒక కష్టం వస్తే ఎట్లా బయటపడాలి అనేది తెలియాలి అంటే, ఎటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ లేనివాడికి కూడా తెలియాలి అంటే భగవద్గీత చదివితే నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా దాంట్లో మార్గం దొరుకుతుంది. అంటే కృష్ణ భగవానుడు మనకు భగవద్గీత బోధించాడు. దానివల్ల ఎంతోమంది మనం జ్ఞానాన్ని పొందుతున్నాం, మనకు ఎంతో అనుభవంలోకి వస్తుంది, దానివల్ల ఉపయోగపడుతుంది. అట్లాగే అది ఎప్పుడు ఏర్పడింది? శ్రావణ మాసంలో ఏర్పడింది. శ్రీకృష్ణ అష్టమి వస్తుంది, శ్రావణ మాసం బహుళపక్షంలో అష్టమ రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. మరి దక్షిణాయన పుణ్యకాలం మొత్తం కూడా పగలు,
దేవతలకి ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా రాత్రి. కాబట్టి మరి ఉత్తరాయణ పుణ్యకాలం శ్రావణ మాసం నుంచి కరెక్ట్గా మాఘమాసం లెక్క పెట్టండి, ఆరు నెలలు, కరెక్ట్గా 6 నెలలు. మనకి దక్షిణాయనం ఉత్తరాయణం 2 భాగాలు. మానవుడికి 365 రోజులు, దేవతలకు ఒక రోజుతో సమానం. కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి రోజున ఎవరైతే అభిషేకం చేస్తామో మనం పడుతున్న బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది శివరాత్రి రోజున అభిషేకం అనేది. గురుగారు, శివరాత్రి అనగానే అభిషేకం, ఉపవాసం, జాగారం ఈ 3 కూడా ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తూ ఉంటాయి. అభిషేకం అనేది ఇందాక మీరు చెప్పారు, అంటే 365 రోజులు చేసింది ఒక ఎత్తు అయితే ఆ ఒక్కరోజు చేసింది ఇంకొక ఎత్తు. కానీ చాలా మంది కూడా ఏ విధంగా అభిషేకం చేయాలి అన్న ఒక అనుమానంతో ఉంటూ ఉంటారు. అంటే పంచామృతాలతో చేయాలా, లేకపోతే బిల్వపత్రితో చేయాలా అని అనుకుంటూ ఉంటారు. అంటే ఏ విధంగా చేయాలి అంటారు ఆ రోజు? అభిషేక ప్రియో రుద్ర అని శాస్త్రం, అలంకార ప్రియో విష్ణు అని శాస్త్రం. అంటే అభిషేక ప్రియుడు పరమశివుడు, విష్ణుమూర్తి అలంకారం చేస్తే సంతోషిస్తాడు, శివుడు హరహర అనుకుంటూ చెంబు నీళ్లు పోసినా సంతోషిస్తాడు. రాగి చెంబుతో నీళ్లు పోసిన, రాగి చెంబైనా ఇతర చెంబైనా పర్వాలేదు, ఐరన్ వాడకూడదు. ఎప్పుడైనా భగవంతుడికి ఐరన్ అనేది వాడకూడదు, వెండి చెంబైనా పర్వాలేదు. అభిషేకం చేస్తే పరమశివుడు సంతోషిస్తాడు. దాంట్లో పంచామృతాలను ఉన్నాయి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు. తర్వాత సుగంధ ద్రవ్యాలు, మరి పన్నీరు, సెండు. తర్వాత 9 స్నానాలు అంటారు, గంధోదకం, ఫలరసాలు. ఇట్లా మన శక్తి ఎంత ఉంటే అంత చేయొచ్చు. వట్టి వేళతో అభిషేకం, ఇవన్నీ కూడా విశేషం అమ్మ. గురుగారు, బిల్వపత్రితో అభిషేకం కనుక చేస్తే ఎట్లాంటి పీడ గుణాలు పోతాయంటారు? చాలా అద్భుతమైన ప్రశ్న. బిల్వదళంతో అర్చన చేస్తే దరిద్రం మటుమాయమైపోతుంది. పరమశివుడికి బిల్వదళం తీసుకొని బిల్వాష్టకం చదివి నువ్వు పెట్టినట్లయితే, శివుడికి పెట్టినట్లయితే దరిద్ర బాధలు పోతాయి. మహాలక్ష్మి కొన్ని స్థానాల్లో నివసిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే బిల్వదళం కాడ ఉంటుందా, కాడ కొసలో ఉంటుంది, కొసలో ఉంటుంది. మన బిల్వదళం ఇట్లా పెడతాం, కానీ కొస తగలాలి ఎప్పుడైనా శివుడికి. బిల్వదళం అంచు కొస, కాడ కొస ఎప్పుడైతే పరమశివుడికి తాకిందో నీకు లక్ష్మి ఐశ్వర్యం వస్తుంది ఎవరికైనా సరే. చాలామంది తెలియదు దాన్ని బోర్లా పెడతారు, వెల్లికలు పెడుతుంటారు. ఆ 3 ఆకులు ఏవైతే ఉంటే వాటిని శివలింగం మీద పెడుతూ ఉంటారు, కానీ కొసలో లక్ష్మీదేవి ఉంటుంది. తర్వాత మనకి ఏనుగు ముఖంలో మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. అట్లా గో పృష్ఠ భాగంలో మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. ఇట్లా మహాలక్ష్మి స్థానాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి బిల్వదళంలో చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. నువ్వు ఎటువంటి దరిద్ర బాధలు అనుభవిస్తున్నా ఈశ్వరార్చన కనుక చేసి బిల్వదళాలతో అర్చన చేస్తే మహాలక్ష్మి సంప్రాప్తం అవుతుంది, అనుమానం లేదు. గురుగారు, ఉపవాసం, అసలు ఉపవాసం ఎందుకు చేయాలండి ఆ రోజు? ఏ విధంగా చేయాలి అంటారు? ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దగ్గర, వాసం అంటే తినకుండా ఉండడు ఉపవాసం. ఎప్పుడైనా శివుడికి దగ్గరగా ఉండాలి. ఆ రోజున శివరాత్రి రోజున సెల్ ఫోన్ చూసుకుంటూనో అయితే టీవీ చూస్తున్నా కాకుండా, ఇప్పుడు మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. కళ్ళతో ఏం చేస్తూ ఉంటాం? చూస్తూ ఉంటాం, చెవులతో వింటూ ఉంటాం, నోటితో మాట్లాడుతూ ఉంటాం. ఆ రోజున ఏం చూసినా శివుడికి సంబంధించిందే చూడాలి. శివుడికి సంబంధించిన పుస్తకాలు చదవచ్చు, శివుడికి సంబంధించి ఏదైనా చేయొచ్చు. కళ్ళతో అట్లా చూడాలి, చెవులతో నామస్మరణ వినాలి, లేదు నోటితో భజన చేయాలి. ఇదేది కాదు అభిషేకం చేయాలనుకున్నాం, అభిషేకం విశేషం అనుకున్నాం. మరి అందరూ అభిషేకం చేయాలంటే అందరికి శక్తి ఉండకపోవచ్చు. మరి పరమశివుడికి అభిషేకం చేయాలంటే చాలా పెద్ద క్రతువు. ఒక విష్ణుమూర్తికి అర్చన చేయాలంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ శివుడికి కనుక అభిషేకం చేయాలంటే కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఒక రుద్రాభిషేకం చేయాలంటే 2 గంటల సమయం పడుతుంది. ఇది శాస్త్ర ప్రకారంగా చేయాలంటే. మరి అందరికీ మంత్రాలు వస్తాయా? అందరికీ రావు. మరి ఆ రోజున బ్రాహ్మణుడు అందరికీ దొరుకుతాడా? చాలా డిమాండ్ ఉంటుంది. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మందికి అంతమంది బ్రాహ్మణులు కూడా లేరు. కాబట్టి వీలున్నంత వరకు అభిషేకం చేయడం విశేషం. కుదరలేదు, మన దగ్గరలో దేవాలయాలు ఉంటాయి, దేవాలయంకి వెళ్తే అర్చకులు అభిషేకం చేయిస్తూ ఉంటారు. అర్ధరాత్రి పూట తప్పనిసరిగా లింగోద్భవ కాలంలో ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయడం అనేది చాలా విశేషం. చేసి పగలు మొత్తం శివుడి మీదే మనం నామస్మరణ చేసుకుంటూ దైవచింతన చేస్తూ లింగోద్భవ కాలంలో మాత్రం నిద్రపోకూడదు. ఎందుకంటే శివుడు ఇందాక భూమి మీద కాలు పెట్టిన సమయం అని చెప్పుకున్నాం. అవునండి. ఆ సమయంలో నిద్రపోకూడదు. ఎటువంటి వాళ్ళైనా సరే మెళుకువతో ఉండి ఏదన్నా దగ్గరలో దేవాలయంకి వెళ్ళడం, ఖచ్చితంగా అభిషేకం చేయించుకోవడం, తర్వాత దైవనామస్మరణ భజన ఏదో ఒకటి చేసుకుంటూ కాలం గడిపి కనీసం బ్రహ్మముహూర్తం వరకు మెళుకుతూ ఉండాలి. అంటే 2.5-3 గంటల సమయం వరకు మెళుకుతూ ఉండాలి. అంటే ముందు రోజు 3 గంటల నుంచి ప్రారంభం చేసి మర్నాడు 3 గంటల వరకు, శివరాత్రి రోజు అర్ధరాత్రి 3 గంటల వరకు దైవనామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఏదైతే కోరిక అనుకొని చేస్తామో ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. శివరాత్రి చేసినటువంటి అభిషేకం అనేది జీవితం, మనకి జన్మకో శివరాత్రి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు.
ఒక్కసారి కనుక కరెక్ట్గా నేను చెప్పిన నియమాలతో చేసినట్లయితే వాడి జీవితం ఖచ్చితంగా మారుతుంది, దీంట్లో అనుమానం లేదు. గురుగారు అంటే చాలా మంది కూడా పొద్దున తెల్లవారుజామున లేచి గుడికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించేసి అప్పటి నుంచి ఉపవాసం ఉంటూ ఉంటారు సాయంత్రం వరకు. మరికొంతమంది మాత్రం టీ కాఫీలు సేవిస్తూ ఉంటారు, లేకపోతే జ్యూసులు తాగుతూ ఉంటారు, నీళ్లు తాగుతూ ఉంటారు. మరి ఆ విధంగా చేయొచ్చు అంటారా అసలు? అంటే ఈశ్వరుడికి 4 పూట్ల అర్చన చేయాలి విధానం. అంటే పొద్దున్నే తెల్లవారుజామున చేయాలి, మళ్ళీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు చేయాలి, ప్రదోషకాలంలో సాయంత్రం 6 గంటలకు చేయాలి, మరలా రాత్రి సమయంలో చేయాలి. ఏ దేవాలయంలోనే ఈ 4 సమయాల్లో అర్చన చేస్తూ ఉంటారు సహజంగా. మరి లెక్క ప్రకారం మనం ఒక పొద్దున్నామంటే లెక్క ప్రకారం 4 సమయాల్లో అభిషేకం చేయాలి. లేదు 4 సమయంలో ఏదైనా పారాయణ లాంటిది, అది కూడా కుదరలేదు, మన ప్రణవ పంచాక్షరి జపం, మహామంత్ర జపం, ఓం నమః శివాయ జపం చాలా అద్భుతమైన మంత్రం. మరి వీలున్నంత వరకు ఆ రోజు మొత్తం కూడా ఓం నమః శివాయ జపం చేసుకుంటూ అభిషేకం అవకాశం ఉన్నప్పుడు అభిషేకం చేసి లింగోద్భవ కాలంలో కనీసం చేసినా సరిపోతుంది. లేదు ఉదయం రాత్రి చేసినా కూడా విశేషమే. ఎందుకంటే ఏదన్నా మనం దేవుడికి పూజ చేసేప్పుడు తిని చేస్తామా, తినకుండా చేస్తామా? తినకుండా చేస్తాం. మరి రాత్రి వరకు ఉండాలంటే శరీరం సహకరించకపోవచ్చు. పెద్దవాళ్ళు మరి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఉండలేకపోవచ్చు. చిన్నపిల్లలు ఉండొచ్చు, మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎట్లా ఉంటుంది, వాడికి మధ్యాహ్నం అయితే ఆకలిస్తుంటుంది, అవునా? మరి వాడిని తినకుండా చేయరా అంటే చేస్తాడా? చేయడు. కాబట్టి తెల్లవారుజామున ఫస్ట్ ఒక అభిషేకం చేసుకోవడం, మరి ఏదైనా టీ కాఫీ లాంటివి తీసుకోవడం, అది కూడా ఉండలేకపోతే పండ్లు లాంటివి తీసుకోవడం. ఉడకపెట్టినవి తినకూడదు. ఉడకపెట్టిన పదార్థం బియ్యం కానీ, చపాతీలు కానీ, ఉప్మా కానీ ఇటువంటివి తినకూడదు. తినకుండా రాత్రి లింగోద్భోగాలం వరకు ఉండి అభిషేకం చేసుకొని తెల్లవారుజామున భోజనం చేయొచ్చు. 3 గంటల వరకు అప్పుడు భోజనం చేయొచ్చు, తప్పులేదు. ఈ ఒక్కరోజు మాత్రమే. ప్రతిరోజు మళ్ళీ 3 గంటలకు భోజనం చేయకూడదు, ఈ ఒక్కరోజు మాత్రం చేయొచ్చు. గురుగారు ఇంకోటి ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు ఏవైతే నియమాలు పాటిస్తే ఖచ్చితంగా శివుని అనుగ్రహం అనుకుంటుంది, అసలు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? నియమం అంటే ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. మగవాడైతే మరి వాష్రూమ్కి వెళితే ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. మరి మూత్ర విసర్జన చేస్తే స్నానం అక్కర్లేదు. మల విసర్జన చేస్తే మాత్రం ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు తల మీద స్నానం చేయాలి, మగవాడు మాత్రమే, ఆడ మనిషికి అవసరం లేదు. ఎందుకంటే స్త్రీకి భూదేవి ఇచ్చిన వరం ఏంటయ్యా అంటే మంచం మీద నుంచి కాలు నేల మీద పెట్టగానే ఆడ మనిషి శుద్ధి అవుతుంది, స్త్రీ శుద్ధి. భూమి మీద కాలు పెట్టగానే శుద్ధి అవుతుందిట, నువ్వు స్నానం కూడా చేయక్కర్లా. మరి అమ్మవారు ఇచ్చినటువంటి భూదేవి ఇచ్చిన వరం స్త్రీకి. మగవాడు అట్లా కాదు, ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. సాయంత్రం పూట 3 పూట్ల స్నానం చేయాలి. చేసి మరి జపం కానీ ఇందా నేను చెప్పినట్టు పంచాక్షరి జపం చేయొచ్చు, శక్తి ఉంటే అభిషేకం చేయొచ్చు, శక్తి లేదు గుడి దగ్గరలో దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తూ చూడవచ్చు, ఇట్లా ఏదన్నా చేయొచ్చు. ఈ నియమాలతో అవకాశం ఉన్నంత వరకు తినకుండా ఉండడం మంచిది. కానీ మన తెలంగాణ ప్రాంతాల్లో కొంత ఆచారం ఉంది. ఎట్లా చేస్తారంటే పగలల్లా ఒక పొద్దు ఉండి ఆ పనులేవో తీసుకెళ్ళి శివుడికి నివేదన పెట్టి సాయంత్రం పూట వదిలిపెట్టేస్తారు. ఇది ఒక ఆచారం, వాటిని సేవించి అక్కడే ఉపవాసాన్ని వదిలిపెట్టేస్తారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో అయితే అసలు ఏం తినకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా ప్రాంతీయాన్ని బట్టి కొన్ని ఆచారాలు ఉన్నాయి. మరి ఎక్కడ ఆచారం అక్కడే పాటించాలి. ఎందుకంటే ఇక్కడ ఆచారం అక్కడ ఆచారం రకరకాలు ఉంటాయి. కాబట్టి మనం ఏ ఆచారంలో ఉన్నామో, మనం ఎక్కడైతే జన్మించామో ఆ పద్ధతుల్లోనే ఆచరించాలి శాస్త్రం ఎప్పుడైనా. ఎందుకంటే ఆచారం ప్రథమో ధర్మ అని శాస్త్రం చెప్పింది. ఆచారం అనేది చాలా ప్రధానం. మన ఆచారం ఇంట్లో ఎట్లా ఉందో అదే ఆచారం పాటించాలి. గురుగారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఏంటంటే ఎవరైతే చిన్నప్పటి నుంచి కూడా అంటే కొన్నేళ్ల నుంచి ఎవరైతే ఉపవాసం పట్టి ఉంటారో అనుకోని కారణాల వల్ల వాళ్ళు కనుక ఒకసారి ఉపవాసాన్ని వదిలేస్తే మళ్ళీ సోమవారం వచ్చేంత వరకు కూడా ఉపవాసం పట్టకూడదు అంటూ ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? అది చాలా అసత్యం అమ్మా. అటువంటి నియమం ఎక్కడా లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు కానీ అమ్మవారు కానీ ఏ దేవత అయినా సరే ఇటువంటి నియమాలు ఎక్కడ చెప్పలేదు. ఏవో కొత్తగా పుట్టిస్తున్నారు, అది పట్టుకొని రకరకాల ఆలోచనలు, అనుమానం పెనుభూతం అనే శాస్త్రం. ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోకూడదు. శక్తి ఉన్నంత వరకు ఆచరించాలి. నిజంగా మరి ఇటువంటి ఆచరించాలంటే చాలా ఉన్నాయి. మరి శివలింగాన్ని ముట్టుకోకూడదు, ఆడవాళ్ళు ముట్టుకోకూడదు. మరి అందరూ ముట్టుకుంటున్నారు కదా. గురుగారు ఇందాక మీరు అన్నారు అంటే ఆడవాళ్ళు తాకకూడదు అంటున్నారు. కానీ ప్రతి సోమవారం కూడా ఆడవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని చేతితో రుద్దుతూ ఉంటారు అభిషేకం చేసేటప్పుడు, లేకపోతే విభూది రాసేటప్పుడు. మరి మీరేమో ఆడవాళ్ళు తాకకూడదు అంటున్నారు, మరి ఎందుకండి? ఎప్పుడైనా స్త్రీ ఎప్పుడు కూడా శివలింగాన్ని ముట్టుకోకూడదు. అది ధర్మశాస్త్రం, ఏం చెప్పింది కాదు, దానికి ప్రామాణికం ఉంది. మన హిందూ ధర్మంలో ఏది చెప్పినా ప్రామాణికం, ప్రతిదానికి ఒక ప్రామాణికం అంటే ఒక ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ధర్మసింధు నిర్ణయిస్తుంది కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో ఏ పండగ ఎట్లా చేయాలి, దాని నియమాలేంటి అనేవి క్లియర్గా రాసిపెట్టి ఉన్నాయి.
ఆడ మనిషి ఎప్పుడు కూడా శివలింగాన్ని ముట్టుకోకూడదు. కారణం ఏంటయ్యా అంటే పానవట్టం సాక్షాత్ అమ్మవారు, మనం నీళ్లు పోతుంటే బయటకు వస్తే చూస్తే సాక్షాత్ అమ్మవారు, పైన శివలింగం అనేది సాక్షాత్ పరమశివుడు. కాబట్టి ఆడ మనిషికి మరి లింగం ముట్టుకొని అభిషేకం చేసే అర్హత లేదు. మరి ఎట్లా గురువుగారు పుణ్యం ఎట్లా వస్తుంది మీరు అడగచ్చు. అంటే ఎవరైతే అర్చకులు ఉంటారో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నీళ్ళు వేసి అభిషేకం చేసేటప్పుడు మొత్తం కూడా రాయండి అని చెప్తూ ఉంటారు. మరి దానికి గల కారణం ఎప్పుడు కూడా రుద్దక్కర్లేదు. ఆ లింగానికి వేసి రుద్ది 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 జ్యోతిర్లింగాలు మొత్తం కూడా చివరికి దాని మీద కవచం వేసేస్తున్నారు. ఎందుకంటే అన్ని కెమికలైజ్డ్ అంతా, పాలు కల్తీ, పెరుగు కల్తీ, నెయ్యి కల్తీ, తేనె కల్తీ, ఒక్కటి కూడా ప్యూరిటీ లేదు. దానివల్ల ఏమవుతున్నాయంటే శివలింగాల మీద పోస్తే శివలింగం మీద క్రాక్ వచ్చేస్తుంది. మరి భిన్నం లింగం పగిలిపోతే అభిషేకానికి పనికిరాదు. లింగం పగిలిపోయిందని భిన్నమైంది అనుకోండి అభిషేకానికి పనికిరాదు. మరి జ్యోతిర్లింగాల పరిస్థితి ఏంటి అంటే అందరూ కెమికలైజ్డ్ పాలు పోయడం వల్ల లింగాలు ఖరాబ్ అయిపోతున్నాయి. దానివల్ల ఏం చేస్తున్నారు, పైన ఒక కవచం దొరికి దాని మీద అభిషేకాలు చేయిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా పైనుంచి పోయాలి తప్ప రుద్దక్కర్లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నాను తప్ప అది కరెక్ట్ కాదు. పైనుంచి అభిషేకం ధారగా పోయాలి తప్ప ఎప్పుడు కూడా చేయి పెట్టి రుద్దాల్సిన పని అయితే లేదు. కాదు ఏంటంటే ఏదో మా శివుడికి రుద్దుతున్నాం, ఒళ్ళు రుద్దుతున్నాం అన్న భావన, పిల్లవాడికి ఒళ్ళు రుద్దినట్టుగా భావిస్తూ చేస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కాదు. అంటే శివలింగాన్ని ఏదైతే ముట్టుకొని అభిషేకం చేసే ఆనవాయితీ ఉందో అది ఎందుకు వచ్చిందంటారండి? అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా స్త్రీ ముట్టుకోకూడదు, మగవాడు పురుషుడే ముట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఏదైనా పూజ చేయాలంటే ఫస్ట్ ప్రధానంగా పురుషుడే చేయాలి, యజమాని చేయాలి. ఇంటి యజమాని కనుక చేసినట్లయితే భార్యకి సగభాగం వస్తుంది. ధర్మపత్ని యజమేతస్య అంటారు కదా, భార్యకి సగభాగం వస్తుంది. వాడికి 2-3 పెళ్ళైనా మిగతా వాడు ఎవరికి చెందవు. ఆయన చేస్తే ఖచ్చితంగా సగం భాగం షేర్ ఆటోమేటిక్గా భార్యకు వస్తుంది, పిల్లలకు వస్తుంది. అదే భార్య చేసిందనుకో భర్తకు 10 పైసలు వంతు కూడా రాదు, పిల్లలకు కూడా రాదు, పుణ్యం అనేది రాదు. ఇది కూడా శాస్త్రమే. కాబట్టి ఇంటి యజమాని ఎప్పుడు కూడా చేయాలి. అభిషేకం చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక పూజ చేసినా ఎప్పుడైనా ఇంట్లో యజమాని మాత్రమే, దీపారాధన కూడా యజమాని చేస్తే మంచిది. కుదరకపోతే భార్య చేయవచ్చు. మరి ఆడ మనిషి ఏం చేయాలి అంటే ఈ అభిషేకానికి సంబంధించిన మొత్తం వంట చేయడం, ప్రసాదాలు చేయడం, మరంతా శుభ్రం చేసి పెట్టడం, దానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చి పెట్టడం, మరి పంచామృతాలు ఏర్పాటు చేయడం, మరి ఫలరసాలు ఉంటాయి మిక్సీ వేసి పెట్టాలి కదా, ఇవన్నీ చేస్తే మగవాడు చేసిన ఫలితం దానికన్నా ఆడ మనిషికి రెట్టింపు ఫలితం వస్తుంది. ఈమె చేసిన పుణ్యం, భర్త చేసిన పుణ్యం డబల్ వస్తుంది ఆడ మనిషికి. శాస్త్రం అట్లా ఉంది కాబట్టి ఆడ మనిషి ముట్టుకోకూడదు. ఇప్పుడు మా ఇళ్లలో కూడా దేవతార్చన ఉందనుకోండి, మా భార్య ముట్టుకోదు. మేము ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఒక్కోసారి మధ్యాహ్నం 3-4 కూడా అవుతుంది. మరి దేవుడు ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నివేదన పెట్టకుండా మేము తింటామా? మేము తినము, మా ఇంట్లో పిల్లలు కానీ మా భార్య ఎవరు భోజనం కూడా చేయరు. మేము ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి ఆ శివుడిని బయటికి తీసి అభిషేకం చేసి ఆయనకి నివేదన పెట్టేదాకా మా ఇంట్లో మా భార్య కానీ మా పిల్లలు కానీ ఆడపిల్లలు ఎవరు కూడా ముట్టుకోరు. మగపిల్లాడి ముట్టుకొని చేయొచ్చు కానీ ఆడపిల్లలు ముట్టుకోకూడదు. ఇది శాస్త్రం, ఇది ఆచారం. ముట్టుకుంటే ఏమవుతుంది? పాపం తగులుతుంది, అంతే కదా. ఇప్పుడు నిప్పులు చేయబెడితే కాలుతుంది అని చెప్తే వేలు పెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా కాలుతుంది. ఇది కూడా అంతే. శివలింగం ముట్టుకుంటే నీకు పాపమే వస్తుంది తప్ప పుణ్యం మాత్రం రాదు, అందులో సందేహం లేదు. గురుగారు, ముఖ్యంగా శివరాత్రి రోజు పట్టించవలసిన మంత్రం ఏదండి? ఇందాక మనం అనుకున్నాం కదమ్మా, సృష్టిలో మించింది ఏందయ్యా, పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ అంటే ఓం నమ శివాయ ప్రణవ పంచాక్షరి మహామంత్ర జపం. దీనికి ఎటువంటి నియమాలు లేవు, ఎవరైనా ఆచరించవచ్చు. మనం శంఖం చెవిలో పెట్టుకుంటే ఓంకార నాదం వినపడుతుంటుంది చూడండి. మరి అట్లా సృష్టి మొత్తం ఓంకార నాదంతో నిండిపోయింది, ప్రణవంతోనే సృష్టి ఏర్పాటైంది. కాబట్టి మన సైంటిస్టులు కూడా చెప్పారు మొత్తం ప్రణవమే వినపడుతూ ఉంటుంది. మీరు యూనివర్స్లోకి వెళ్తే ఎక్కువ ఓంకార నాదం వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఓం నమ శివాయ మించినటువంటి మంత్రం అయితే లేదమ్మా. గురుగారు, ఇందాక మీరు అన్నారు లింగాలని ముట్టుకోకూడదు ఆడవారు అని. మరి జ్యోతిర్లింగాలని కూడా ఆడవారు ముట్టుకుంటారు, అభిషేకం చేస్తూ ఉంటారు. మరి దానికి దీనికి తేడా ఏంటండి? ఇంట్లో మనం పెట్టుకుంటే చిన్న చిన్న శివలింగాలు అవి ముట్టుకోకూడదు. మరి జ్యోతిర్లింగాలు ఎందుకు ముట్టుకోవచ్చు అంటే ఇందాక మనం ఏమనుకున్నాం, యూనివర్స్లో నుంచి 12 జ్యోతిర్లింగాలు ఉద్భవించిన సమయం భూమి మీదకి వచ్చినాయి. మరి ఎవరు మానవ ప్రతిష్ఠ కాదు, ఇవి మన మానవులు తయారు చేసినటువంటి లింగాలు. ఇంటి పక్కన దేవాలయం కూడా ఎవరో మానవ మాత్రుడు ప్రతిష్ఠ చేసింది తప్ప దేవతల ప్రతిష్ఠ అయితే కాదు. మరి జ్యోతిర్లింగాలంటే తప్పు లేదు, ఎందుకంటే ఆ యూనివర్స్ నుంచి ఉద్భవించినవి కాబట్టి దానికి తాకితే దోషం లేదు, అందరూ తాకవచ్చు. మన శ్రీశైలం మల్లన్న ఉన్నాడు, డైరెక్ట్ పోయి ముట్టుకొని దండం పెట్టవచ్చు. ఆయన విశేషం ఏంటి అంటే మనం కారు దిగిన తర్వాత మనం యూరినల్స్కి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్తే కూడా కాళ్ళు కూడా కడుక్కోకూడదు, ఇడిచిన బట్టలతో పోయి శివలింగాన్ని ముట్టుకొని దండం పెట్టాలి. ఎవరికి? శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి. దాన్ని ధూళి దర్శనం అంటారు, అది సపరేట్ స్కీమ్ కూడా ఉంది. ధూళి దర్శనం చేసుకోవాలి. కారణం ఏంటంటే మరి మన ఇంట్లో దేవుడిని అట్లా ముట్టుకుంటావా? బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా ముట్టుకుంటావా? ముట్టుకో.
మరి అక్కడ ఎందుకు ముట్టుకుంటున్నామంటే ఇందాక నేను చెప్పే ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉన్నాయి, దేశ ఆచారాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఆచారం అది. శ్రీశైలం మల్లన్న ఎటువంటి వాడాయా అంటే సాక్షాత్తు తండ్రి స్వరూపం. అంటే మనం పిల్లవాడు మురికి పట్టాలతో వచ్చి తండ్రిని వాటేసుకున్నాడు అనుకోండి, చీపు అంటామా? అనం కదా. రానా ప్రేమగా కౌగిలించుకుంటాం పిల్లవాడిని. అట్లాగే శ్రీశైలం మల్లన్నడు అంతే, సాక్షాత్ జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నారు. అట్లా జ్యోతిర్లింగాలకి తప్పు లేదు. శ్రీశైలం మల్లన్న మాత్రం అట్లాగే పోయి ధూళి దర్శనం చేసుకున్న తర్వాతనే అభిషేకానికి వెళ్ళాలి తప్ప ధూళి దర్శనం చేసుకుంటే ఎప్పుడు అభిషేకానికి వెళ్ళకూడదు. కాబట్టి జ్యోతిర్లింగాలకి తప్పు లేదు, తాకవచ్చు. గురుగారు ఇంకోటి అంటే మహాశివరాత్రి రోజు చాలా మంది గుడికి వెళ్తే ఎక్కువ మంది రష్ ఉంటారు, లేకపోతే అభిషేకానికి సమయం పడుతుంది అని చెప్పి ఇంట్లోనే ఒక శివలింగాన్ని తెచ్చుకొని అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ ఫలితం అనేది వస్తుందంటారా? ఖచ్చితంగా మన హిందూ ధర్మంలో విశేషం ఏంటి అంటే రాయికి పూజ చేస్తాం, రప్పకు పూజ చేస్తాం, అవునా, చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, మనిషిని కూడా గౌరవిస్తాం. మన హిందూ ధర్మం అంత గొప్పదైనటువంటిది. మరి గర్భాలయంలో పెట్టేదేంటి? స్టోన్తో చెక్కిన రాయే కదా. శిలాభావం, స్థలాభావం కొన్ని ఉంటాయి. జగత్తులో ఎన్నో రకాల శిలలు ఉంటాయి, ఎన్నో రకాల కొండలు గుట్టలు ఉంటాయి. మరి ఆ శిలనే చెక్కి మనం విగ్రహం ఎందుకు పూజ చేస్తున్నామంటే ఆ శిలకు భోగం అటువంటిది. అట్లాగే ఇంట్లో శివలింగం పెట్టుకొని బ్రాహ్మణుని పిలుచుకొని యథావిధిగా అభిషేకం చేసినా ఒకటే, గర్భాలయంలో చేసినా ఒకటే. కాకపోతే దేవాలయంలో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఏంటంటే మనకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో మడి ఆచారం ఉండకపోవచ్చు, మైలత సోకవచ్చు, దీనివల్ల కొంత దోషం ఉంటుంది. దేవాలయంలో ఇటువంటి దోషాలు ఉండవు. దేవాలయం ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రతినిత్యం కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు, వేదమంత్ర పఠనం జరుగుతుంటుంది. దాని కింద యంత్రం ఉంటుంది, యంత్రానికి ఈ పవర్ వైబ్రేషన్ వల్ల యంత్రశక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం అక్కడ పూజ చేస్తే ఆ ఫలితం వేరు, ఈ ఫలితం దేనికి అదేనమ్మా. మన ఇంట్లో చేస్తే ఇంట్లో చేసిన తృప్తి వేరు. సొంత ఇంట్లో అనుకోండి, మరి ఆ మంత్రశక్తి అంతా మన ఇంట్లోనే ఉంటుందిగా. ఇంట్లో చేయడం మంచిదే. ఇంట్లో చేయవచ్చు, బయట చేయవచ్చు, వీలుని బట్టి శక్తిని బట్టి ఎక్కడ చేసినా ఒకటే. గురుగారు అసలు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు అంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఏ మూర్తినైనా పెట్టుకోవచ్చు, కానీ శివలింగాన్ని పెట్టుకోకూడదు. పెట్టుకుంటే గనక దాన్ని మించిన నియమాలు ఇంకెక్కడా లేవు. శివార్చన చేయాలంటే మీకు ముందు చెప్పా, శివుడికి అభిషేకం చేయాలంటే అభిషేకం చేసే ముందు ఒకసారి అర్చన చేయాలి. నిద్ర లేపడం అనేది ఒక అర్చన ఉంటుంది. మళ్ళీ అభిషేకానికి పూర్వం నిద్ర లేపిన తర్వాత ఇంకో అర్చన ఉంటుంది. మళ్ళీ తర్వాత అభిషేకం చేయాలి, అభిషేకం అనంతరం మళ్ళీ అర్చన చేయాలి. అంటే 3 అర్చనలు చేసిన తర్వాత అభిషేకం చేయాలి శివుడికి. మరి ఇన్ని మంత్రాలు మీ అందరికీ వస్తాయా? లేదు. బ్రాహ్మడు అంటే వేద పఠనం నేర్చుకుంటాడు, గురువుల దగ్గర నేర్చుకుంటారు కాబట్టి బ్రాహ్మడికి వస్తుంది. మరి అందరూ చేయగలుగుతారు ఇవన్నీ? మరి దేవుని ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారమ్మా, మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో మిమ్మల్ని రూమ్లో బంధించామనుకోండి, తిండి పెట్టకపోతే పాపం వస్తుందా పుణ్యం వస్తుందా? నాకు 3 పూట్ల భోజనం పెట్టాలి. నేను తిని మీకు పెట్టకపోతే పాపం వస్తుందిగా. మరి శివుడు కూడా అంతే. మరి శివలింగాన్ని తెచ్చామంటే దాంట్లో దైవం ఉంటుంది. మరి ఆయనకు సపర్యలు చేయాలి, నేను చెప్పినట్టు 3 పూట్ల అర్చనలు చేయాలి, అభిషేకాదులు చేయాలి, మంత్రంతో చేయాలి. మరి అటువంటి శక్తి ఉంటే పెట్టుకోవచ్చు. మడి ఆచారం కావాలి. ఇంట్లో ఎటువంటి మెన్సెస్ కలవకూడదు. ఇప్పుడు ఇవాళ రేపు తెలియదు ఆచారం. ఇప్పుడున్న జనరేషన్ అసలు ఆచారం తెలియట్లేదు. ఆడ మనిషి దూరంగా ఉంటే ఆయన ఎవరు తాకకూడదు. ఇటువంటి చాలా నియమాలు. ఇదివరకు పూర్వం పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఏం చేసేవాళ్ళు, బట్టలు ఇప్పించి వేరే వస్త్రాలు మార్చుకొని లోపలికి వచ్చేవాళ్ళు కాళ్ళు కడుక్కొని. ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారా? మరి ముట్టువాడు వస్తాడు, అంటువాడు వస్తాడు, మైలవాడు వస్తాడు, అవునా. మరి ఇటువంటి వాడి వల్ల పాపం తగులుతుంది. కాబట్టి ఇవన్నీ ఆచారాలు మొత్తం పాటిస్తే శివలింగం పెట్టుకొని అభిషేకం చేయవచ్చు. ఆచారం కనుక చేయలేకపోతే దానివల్ల ఏమవుతుందంటే శివలింగార్చనగా నిత్యాభిషేకం చేస్తే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. వాడిని ఏమంటారు? కోటీశ్వరుడు అంటారు, గుర్తున్నారు? అవునండి. అంటే ఈశ్వరుడు అంశం ఉంటేనే వాడు కోటీశ్వరుడు అవుతాడు, లేకపోతే కాలుడు. మరి అటువంటి శివుని మనం పెట్టుకొని చేయవచ్చు. మంచి నియమనిష్టలతో శక్తి ఉంటే బ్రాహ్మణ్ణి పెట్టి ప్రతిరోజు అభిషేకం చేయవచ్చు, అద్భుతాలు జరుగుతాయి. మరి పాపం చేస్తే నీకు పుణ్యం కన్నా పాపం ఎదురవుతుంది. కాబట్టి దాన్ని బట్టి లెక్క వేసుకొని దాని ప్రకారం ప్రామాణికంగా ఉండగలిగితే ఉంచుకోవచ్చు. లేదంటే మాత్రం ఎప్పుడన్నా ప్రతి సోమవారం గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేసినా తప్పులేదు. గురుగారు శివరాత్రి గురించి అనేక విషయాలను అయితే మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.